సామెతను పాకిస్తాన్ ప్రతిసారి నిజం చేస్తూనే వస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ తన సత్తా చూపించిన పాక్ మాత్రం భారత్ పై ఆరోపణలు చేస్తూనే ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐరాస వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందని, భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని, ఇది యుద్ధ చర్యకు సమానమని అన్నారు. కాశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు సిద్ధమని షరీఫ్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. యూఎన్లో జరుగుతున్న జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద ప్రయత్నాలకు ప్రతిఘటనగా భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ తన సార్వభౌమ హక్కును వినియోగించుకుంది. కాగా ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య 1960 సెప్టెంబర్లో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తూర్పున ఉన్న 3 నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలు భారత్కు, పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ జలాలను పాకిస్తాన్కు కేటాయించింది. తాజాగా దీనిపై పాక్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత్ ఒప్పందం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ఈ క్రమంలో సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ చట్టం నిబంధనలను ఆ దేశం ఉల్లంఘించిందని విమర్శలు చేశారు. సింధు జలాలపై పాక్ ప్రజలకు విడదీయరాని హక్కు ఉందని, దాన్ని కాపాడుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఒప్పందం ఉల్లంఘన యుద్ధ చర్యగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక మరోసారి కశ్మీర్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. గాజా ప్రాంతాన్ని షరీఫ్ కశ్మీర్తో పోల్చారు. పాలస్తీనా ప్రజల బాధలు జమ్మూ కశ్మీర్ ప్రజల శతాబ్ది పోరాటానికి సమానమని, ఇండియన్ ఇల్లీగల్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్లో స్వీయ నిర్ణయాధికార హక్కు ఇవ్వాలని కోరారు. ఇండియా ఆక్రమణను ఖండించి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు. కశ్మీరీల స్వీయ నిర్ణయ అధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలంటూ మళ్లీ పాతపాటే పాడారు. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న షరీఫ్ టీటీపీ, బిఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఐరాస వేదికగా పాకిస్తాన్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. తూర్పు సరిహద్దు నుంచి భారత్ దురాక్రమణ వాదన నిరాధారమైందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే యత్నం చేస్తోందని మండిపడింది. యుద్ధంలో 7 భారత ఫైటర్లు ధ్వంసమయ్యాయన్న షరీఫ్ వ్యాఖ్యలు అసత్యమని తెలిపింది. పాక్లోని ఉగ్రస్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని, ఐరాసాలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధాని అసంబద్ధమైన నాటకీయ వ్యాఖ్యలు చేశారన్నారు. వారి విదేశాంగ విధానంలోని కీలకమైన ఉగ్రవాదాన్ని కీర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయిన ఆ దేశం అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదని, అయితే వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేవని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్లు నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించిందనే విషయం మర్చిపోకూడదన్నారు. ఈసారి ఏకంగా ఆ దేశ ప్రధాని ఈ ద్వంద్వ ప్రమాణాలను కొనసాగించడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్ను వేడుకున్న విషయాన్ని గహ్లోత్ గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను పాక్ విజయంగా భావిస్తే దాయాది దేశం దాన్ని ఆస్వాదించవచ్చంటూ ఎద్దేవా చేశారు. ఇస్లామాబాద్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుతున్న ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. పాకిస్తాన్ అణు బెదిరింపులకు భారత్ తలొగ్గదని స్పష్టం చేశారు. This assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism that is so central to their foreign policy. However, no degree of drama and no level of lies can conceal the facts. This is the very same Pakistan which, at the UN Security Council on 25th April 2025,
shielded the Resistance Front, a Pakistani-sponsored terror outfit, from the responsibility of carrying out the barbaric massacre of tourists in the Indian Union territory of Jammu and Kashmir. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues, this time at the level of its prime minister.